ఇక్కడికి విచ్చేసిన భక్తజనులందరికీ కూడా ముందుగా మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఓం నమ శివాయ. ముందుగా ఈ పవిత్రమైన కార్తీక కోటి దీపోత్సవ కార్యక్రమం పాల్గొనే అవకాశం ఇచ్చిన మాకు అత్యంత ఆప్తుడు పెద్దలు ఎన్టీవీ భక్తి టీవీ వారి చైర్మన్ నరేంద్ర చౌదరి గారికి, వారి సత్యమణి రమాదేవి గారికి 14 ఏళ్ళుగా నిర్విరామంగా ఈ గొప్ప కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నిజంగా అంటే ఇది మామూలు కార్యక్రమం కాదు. ఇంత ఏర్పాట్లతో భక్తి శ్రద్ధలతో భక్తి టీవీ ద్వారా లక్షలాది మంది, కనీసం 10 లక్షల మందిలో ఇలా చూసుకుంటూ ఇక్కడికి రాలేని వాళ్ళు దాదాపుగా 13 రోజులలో 5-6 లక్షల మంది ప్రత్యక్షంగా రావడం జరిగింది. టీవీ ద్వారా కోట్లాది మంది 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం కల్పించిన వీరిద్దరికీ భగవంతుని ఆశీర్వాదం ఉండాలని ముందుగా వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా ముఖ్యమంత్రి గారు వారు కూడా రావడం జరిగింది. చౌదరి గారు కోరకముందే దీన్ని రాష్ట్ర ప్రభుత్వంగా మొన్ననే ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు రాష్ట్ర పండుగగా అధికారంగా నిర్వహిస్తామని చెప్పడం అంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుందో. చౌదరి గారు మమ్మల్ని కోరలేదు, మా ముఖ్యమంత్రి గారిని కోరలేదు. ముఖ్యమంత్రి గారు స్వయంగా నిర్ణయం తీసుకొని ప్రకటించడం నిజంగా తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుందో ప్రజల గురించి, భక్తుల గురించి, ఆత్మహత్యల గురించి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. వారికి ఆ శివపార్వతుల ఆశీర్వాదాలతో పాటు ఎల్లప్పుడూ ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.